ఉమ్మడి కుటుంబం పొందటం గొప్ప అంటారు కానీ, ఆ ఇంట్లో ఉండే కోడళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు. పొద్దున్నుంచి రాత్రి వరకు పని చేస్తూనే ఉండాలి. తల్లి కోసం బిడ్డ ఏడుస్తూ ఎదురు చూస్తూ ఉంటుంది. అయినా ఆ ఇంట్లో ఉన్న అందరి బాధ్యతలు, అవసరాలు, సౌకర్యాలు అన్నీ ఆ కోడలే చూడాలి. పొద్దున్నుంచి రాత్రి వరకు అందరి బాగోగులు పట్టించుకున్న కోడల్ని తిన్నావా అని కూడా అడిగేవాళ్ళు ఉండరు. ఇది అందరిళ్ళలో లేకపోయినా 100కి 90% ఇళ్లల్లో కోడళ్ళ పరిస్థితి ఇదే. వాళ్ళందరికీ నేను చేసే విన్నపం ఒక్కటే. దయచేసి ఆ పొద్దున్నుంచి రాత్రి వరకు చేసే ఆ కోడల బాగోగులు కూడా పట్టించుకోండి ప్లీజ్. నాకెప్పటినుంచో ఒక కోరిక. ఆ కోరిక ఏంటి అంటే ప్రతి పురుషుడు తన భార్యతో ప్రసవ గదిలో ఉండి తీరాలి. ఎందుకు అంటే ఆ సమయంలో ఆవిడ బాధాకరమైన కేకలు, ఆవిడ పడే నొప్పులు, ఈ బాధలన్నీ చూసి కూడా తను జీవితంలో ఎప్పుడైనా నువ్వు నా గురించి ఏం చేశావు అని పెళ్ళాన్ని అడగడేమో. అంతేకాకుండా తనకు పుట్టిన మగ సంతానానికి స్త్రీలను ఎలా గౌరవించాలో నేర్పిస్తాడేమో. ఇది నా కలే అయినా పాటిస్తే బాగుంటుంది. సమాజం కూడా బాగుపడుతుంది. ఏమంటారు ఫ్రెండ్స్? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో రాయండి. పుణ్యం చేసుకుంటే మంచి భర్త వస్తాడు అని చెప్పిన పెద్దలు ఏం చేసుకుంటే మనసు తెలుసుకొని అర్థం చేసుకునే భర్త వస్తాడో చెప్పి ఉంటే ఆడపిల్లల జీవితాలు ఎంతో బాగుండేవి కదా. కానీ ఈ రోజుల్లో ఆడపిల్ల మనసు తెలుసుకొని అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకొని ఎంతో బాధ పెడుతున్నారు, హింస పెడుతున్నారు, ఆడపిల్లల కన్నీటి పాలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కానే కాదు. దయచేసి ఇప్పటికైనా ఆడపిల్ల మనసును అర్థం చేసుకొని వాళ్ళని బాధ్యతగా ఫీల్ అవ్వండి. మొదట్లో మా కోడలు బాగుండేదండి. ఈ మధ్యే ఆరిపోయింది. ఏ మాట చెప్పినా వినట్లేదు. మళ్ళీ గొనుక్కుంటా ఉంటుంది అని అడిగే అత్తలందరికీ నేను చెప్పే సమాధానం ఒకటే. మొదట్లో మీరు మీ కోడలతో బాగుండేవాళ్ళు కాబట్టి మీ కోడలు మీకు మంచిగా ఉంది. ఇప్పుడేమో మీరు మీ కోడలు ఏ పని చేసినా వంకలు పెడుతున్నారు. ఏ విషయం చెప్పినా దాంట్లో పుల్లలేస్తున్నారు. అందుకే మీ కోడలు ఇలా తయారయ్యింది. ఒక్క మాట చెప్పనా, మీరు ఇంత పెద్దవాళ్ళు, ఇంత అనుభవం ఉంది, ఇన్ని విషయాలు తెలుసు. పాపం తను చిన్నమ్మాయి, నిన్నగాక మొన్న పెళ్ళయి ఇక్కడ ఇంట్లో వచ్చింది. తనకేం తెలుస్తుంది? తను ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే మీరు సర్దుకొని పోవాలి కానీ దాంట్లో మళ్ళీ మీరు ఆజ్యం పోసి ఇలా చేయటం ఎంతవరకు కరెక్టు చెప్పండి? భార్య కష్టాన్ని గుర్తించకుండా నువ్వేం చేశావులే అని కించపరుస్తూ తను ఏ పని చేసినా తన కష్టాన్ని గుర్తించకుండా ఏ ఈ పనే ఉంది, 10 రూపాయలు పడేస్తే పని మనిషి వచ్చి చేసిపోద్ది అనే మగాళ్ళు ఉన్నంతకాలం ఆడవాళ్ళకి దుఃఖం తప్పకుండా ఉంటుంది. మగాళ్ళు ఆ మైండ్ సెట్ మారేలా మీరే ప్రయత్నం చేయాలి. ఆయన తిడుతున్నారు కదా అని పడి, ఆయన కొడుతున్నారు కదా అని కొట్టించుకొని ఇలా బాధపడుతూ ఉంటే మీ వారు ఎప్పటికీ బాగుపడ్డు. అతన్ని మార్చేలా మీరు ప్రవర్తించండి. మార్చడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీ జీవితంలో సుఖం, ఆనందం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏమంటారు?